హలో గాయ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సీతారామ తెలుగు వ్లాగ్స్. ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఉదయాన్నే హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకి ప్రయాణం అయ్యామండి. యాదాద్రి వెళ్ళడానికి హైదరాబాద్ టు యాదాద్రి డిస్టెన్స్ 60 కిలోమీటర్లు. ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు ఈజీగా 1.5-2 గంటలు పడుతుంది. ఉదయాన్నే బయలుదేరాం కాబట్టి 1.5లో వెళ్ళిపోయామండి. సాధారణంగా మనం శని ఆదివారాలు సెలవు రోజుల్లో వెళ్ళేటట్లయితే 9 లోపులో గుళ్ళో ఉండేలా చూసుకుంటే మనకి చాలా ఫాస్ట్గా దర్శనం అయిపోతుంది. జూన్ 8న వెళ్ళామండి. సెలవులకి లాస్ట్ శనివారం ఆదివారం. శనివారం వెళ్ళాం. అసలు విపరీతంగా ఉన్నారు జనాలు. అయినా కూడా భగవంతుడి దయ వల్ల ఒక అరగంటలోనే దర్శనం అయిపోయింది. మనం ఇప్పుడు నేరుగా మీకు కనిపిస్తుంది కదా స్వామివారి ఆలయం. ఎలా అయితే ఆంధ్ర వాళ్ళు వెంకటేశ్వర స్వామిని తిరుపతిగా మనం కొలుచుకుంటాము, అలాగే తెలంగాణ వాళ్ళకు కూడా ఇది ఒక తిరుపతిగా ప్రసిద్ధిగాంచిందండి. ఈ గుళ్ళో నరసింహస్వామి ఉంటారు, లక్ష్మీ నరసింహస్వామి. మీకు ఎదురుగా కొండ మీద కనిపిస్తున్నాయి కదండి స్వామివారి నామాలు. లక్ష్మీ నరసింహాయ గోవింద గోవింద అనుకుంటూ గుడికి వచ్చేసాము. ఇంకా అక్కడక్కడ కొద్దిగా కన్స్ట్రక్షన్స్ ఇంకా జరుగుతున్నాయండి. ఇవి మెట్ల దారి. మెట్ల మించి వెళ్తే స్వామివారి దర్శనానికి కీళ్ల నొప్పులు ఉన్న వాళ్ళకి నొప్పులు పోతాయని ప్రసిద్ధిగాంచింది. గుడి నుంచి అలా లెఫ్ట్కి ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్ ఇలా కార్ పార్కింగ్ ఉందండి. ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకుంటే మనకి 50 రూపాయలు. కార్ పార్కింగ్ చేసుకొని ఆటోలో బయలుదేరాము. మా అమ్మగారు ఉన్నారు కదా, మెట్లు ఎక్కలేరని ఆటోలో వెళ్ళామన్నమాట. ఆటోలో వెళ్తే మనిషికి 25 రూపాయలండి. ఆటోలో 3 కూర్చున్నా, 2 కూర్చున్నా, 4 కూర్చున్నా ఒకసారికి 100 రూపాయలు ఛార్జ్ చేస్తారంటండి. గవర్నమెంట్ రూల్స్ అన్నారు. అలాగే ఇక్కడ మనకి చెప్పుల స్టాండ్లో చెప్పులు పెట్టుకోవడానికి సంచిలో 5 జతల చెప్పులకి 20 రూపాయలు తీసుకున్నారు. ఎదురుగా మీకు కొండపైన పార్కింగ్ కనిపిస్తుంది కదండి, అక్కడైతే కార్ పార్కింగ్కి 500 ఛార్జ్ చేస్తున్నారు. అందుకేనండి పార్కింగ్కి పైన 500 ఇచ్చే బదులు కింద 50 రూపాయలు పార్కింగ్లో పెట్టేసుకుని 25 రూపాయలు చెప్పని పైకి వచ్చేయచ్చు. లేదంటే నడిచే ఓపికంటే నడకదారిని కూడా రావచ్చు. కొండపైకి అలా వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఏమో చెప్పులు పెట్టుకోవడానికి, ఆపోజిట్గానేమో 150 రూపీస్కి 300 రూపీస్కి దర్శనానికి కౌంటర్ ఉందండి. ఎదురుగా చూస్తున్నారు కదండి, ఇది లోపలికి గుడిలోకి వెళ్ళడానికి దారి. మనం చూస్తున్నప్పుడు కుడి చేతి వైపు ఉన్నది 150 రూపాయల దర్శనం దారి, ఎడం చేతి వైపు ఉన్నది ఉచిత దర్శనానికి దారండి. శని ఆదివారాలు, శనివారం ముఖ్యంగా, అందులోకి స్వామివారికి చాలా ఇష్టమైన రోజు, విపరీతంగా ఉన్నారండి రద్దీ. మనం కొబ్బరికాయలు తీసుకెళ్ళినా, తులసిమాలలు తీసుకెళ్ళినా పోలీసులు లైన్లో తీసేసుకుంటున్నారు. దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత బయటకు వచ్చి కొబ్బరికాయ కొట్టుకుని దండం పెట్టుకుని వెళ్ళమని చెప్తున్నారు. హైదరాబాద్లో వర్షాలు మొదలైపోయినాయి కదండి, బాగా ఎక్కువగానే కురుస్తున్నాయి. గుళ్ళకి ప్లాన్ చేసుకునేటప్పుడు కాస్త చూసుకొని వెదర్ని చూసుకుని ప్లాన్ చేసుకోవడం మంచిది. ఎందుకు చెప్తున్నానో మీకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది. ఇదంతా సాధారణ దర్శనానికి దారండి. ఉచిత దర్శనానికి చాలా క్రౌడ్ ఉన్నారు. మాది 150 రూపాయల దర్శనం వల్ల ఏమోనండి అరగంటలోనే దర్శనం అయిపోయింది. అంత త్వరగా దర్శనం అవుతుందని అనుకోలేదు. ఒకవేళ వర్షం పడిందనుకోండి, ఉచిత దర్శనం లైన్లో ఉన్న వాళ్ళు కానీ, లోపలిలో ఉన్న వాళ్ళు కానీ సేఫ్ అండి. బయట ఉన్న వాళ్ళు మాత్రం షెడ్లు ఉన్నాయి, ఆ చివర ఈ చివర ఉంటే మాత్రం ముద్దయిపోతారు. పూర్తిగా ఖాళీగానే ఓపెన్గానే ఉంది, చాలా స్పేస్ వరకుని. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదండి, ఇది దేవస్థానం లోపల వెళ్ళడానికి దారి. లోపలికి మనం వెళ్ళిన తర్వాత లోపలంతా మొత్తం ఏసీలతో నింపేసి ఉన్నారండి. బయట ఎంత వేడిగానో లోపల చాలా చల్లగా ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటం పెద్దది ఉందండి. సాధారణంగా లక్ష్మీ నరసింహ, యోగానంద నరసింహ, జ్వాలా నరసింహ, గండభేరుండ నరసింహ అని, ఉగ్ర నరసింహ అనే పేర్లతో ఈ క్షేత్రం పేరుగాంచిందండి. గుడి లోపల క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి. అలాగే స్వామివారు గర్భగుడిలో మనకు కనిపించేది కొండ కింద లక్ష్మీ నరసింహస్వామిగా దర్శనమిస్తారు. మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఆరా, నెగిటివ్ ఎనర్జీలు తొలగిపోవాలంటే గిరి ప్రదక్షిణ చేయడం వలన, నిద్ర చేయడం వలన అవి తొలగిపోతాయంట. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయ కొండపై అంతా ప్రతి భవనాన్ని పునర్నిర్మించారంటండి, రీకన్స్ట్రక్షన్ చేశారు. మొత్తం 14 ఎకరాలుగా మారిందంటండి. ప్రధాన ఆలయానికి చేరుకోవడానికైతే 75 మెట్లు ఎక్కాలి. ఇక్కడ అమ్మ నేను ప్రశాంతంగా కూర్చుని ఉన్నాం దర్శనం చేసుకుని వచ్చి. మా వాళ్ళేమో
ప్రసాదాలు తీసుకురావడానికి వెళ్ళారు. ఇక్కడ పులిహార చాలా బాగుందండి. లడ్డు కూడా వేడి వేడిగా అమ్ముతున్నారు. పులిహార లడ్డు రెండు అమృతంలాగా అనిపించాయి నాకు. యాదగిరిగుట్టలోని పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారంటండి. సాంప్రదాయంగా వివాహం చేయడానికి ఈ ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేయబడి ఉంటాయంట. ఫంక్షన్ హాల్స్ అనేవి ముందుగానే బుక్ చేసుకుని మనం అన్ని ఖర్చులు పెట్టుకుని దగ్గరుండి పెళ్లి జరిపించవచ్చు. ఆలయంలోకైతే మొబైల్ తీసుకెళ్ళనివ్వడం లేదండి. జూన్ నుంచి కూడా పట్టు పంచలు, చీరలు, చుడిదార్లు, చిన్ని ఉన్న డ్రెస్సులు మాత్రమే వేసుకోవాలనుంది. ప్రస్తుతానికైతే అక్కడక్కడ మోడర్న్ డ్రెస్సులతోని కనిపిస్తున్నారు. ప్రస్తుతానికి రాణిస్తున్నారండి. తర్వాత నుంచి చున్నీలు లేకుండా డ్రెస్సులు వేసుకున్నా, మోడర్న్ డ్రెస్సులు వేసుకున్నా రానివ్వరనే అనుకుంటున్నాను. రూల్స్ అని చాలా స్ట్రిక్ట్గా మారబోతున్నాయని అక్కడ పోలీస్ అధికారులు మాట్లాడుకుంటుంటే విన్నాను. ఇది స్వామివారి రథాన్ని భద్రపరిచే గదండి. గుడికి ఎడం చేతి వైపున స్వయంభూగా వెలిసిన శివలింగం కూడా ఉంది. అది కూడా మనందరం తప్పకుండా దర్శించుకోవాలి. గుడి యొక్క పురాణం గురించి కొంచెం తెలుసుకుందామండి. యాద మహర్షి అనే మహర్షి చిన్నతనం నుంచి హరిభక్తుడాయన. ఆంజనేయ స్వామి సలహా మీదుగా ప్రస్తుతం యాదగిరిగా పిలువబడుతున్న ప్రదేశంలో చాలా కాలం ఆయన తపస్సు చేశారు. ఆయన తపస్సులో ఉండగా ఒక రాక్షసుడు ఆహారం కోసం వెతుకుతూ వచ్చి ఆ ఋషిని తినబోతే దీర్ఘ తపస్సులో ఆయనకి తినడానికి వచ్చినారని తెలీదు. కానీ ఎవరి కోసమైతే ఆయన తపస్సు చేస్తున్నాడో ఆ శ్రీహరికి ఆ విషయం తెలిసి సుదర్శన చక్రంతో ఆ రాక్షసుని సంహరిస్తారు. అది చూసిన ఋషి సుదర్శన చక్రాన్ని పలు విధాలుగా ప్రార్థించి భక్తులకి ఏ విధమైన బాధలు కలగకుండా దుష్ట సంహారం చేస్తూ అక్కడే ఉండిపోమని కోరగా ఆ సుదర్శన చక్రము ఆనతి కాలంలోనే అక్కడే వెళ్లబోతున్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయ శిఖరాన వెలసి స్వామి దర్శనానికి వచ్చి భక్తులను సదా కాపాడుతూ ఉంటారని వరమిచ్చి అంతర్ధానమయ్యాడట. తరువాత యాదమహర్షి తన తపస్సును కొనసాగించి ఆ తపస్సును మెచ్చి నరసింహస్వామి ప్రత్యక్షమవడం వలన యాదమహర్షి కోరిక మేరకు అక్కడ లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశారు. ఆ ఋషి పేరు మీదే యాదగిరి కొండగా ఆ ప్రాంతం ప్రసిద్ధికెక్కిందండి. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండ కింద ఉన్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు. యాదమహర్షి కోరిక మీదే ఆంజనేయ స్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడిగా ఉన్నాడు. మొదటిసారి వెళ్ళడం వలన ఉన్న సమయంలోనే వీలైనంతగా వీడియో తీసి మీకు చూపిస్తున్నానండి. ఏదైనా గనక నేను మిస్ చేసి ఉండుంటే మీరు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఓరా అంతా తొలగిపోయి అంతా పాజిటివ్గా మారి అందరికీ మంచి జరగాలని స్వామివారిని కోరుకుని తిరిగి బయలుదేరిపోయాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.